కళ్ళ ముందే ఆమె ఆ ఫ్లోర్లోంచి కిందకు దూకింది. నేను ఆ శవాన్ని చూస్తూ అలా ఉండిపోయాను. నేను సైట్లో ఉన్న మొదటి రోజే ఒక చావా? అసలు ఆమె పూర్తిగా చనిపోయిందా, ఇంకా కొన ఊపిరితో ఉందా? దీని వెంకమ్మ యజమాని గారేమో నన్ను ఎట్టి పరిస్థితుల్లో కాంపౌండ్ వాళ్ళు దాటొద్దన్నారు. అలా ఆలోచనలతో గట్టిగా ధైర్యం చేసి ఒక అడుగు కాంపౌండ్ వాళ్ళు దాటి లోపలికి వేద్దాం అనుకునేసరికి దృశ్యం చూశాక నాకు వణుకు ఆగలేదు. నేరుగా షెడ్డులోకి పరిగెత్తుకుంటూ వచ్చేసాను. వచ్చిన ఫోన్లోంచి నా స్నేహితుడికి కాల్ చేద్దాం అనుకుంటే